ఫ్రెండ్స్ ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. చవకైనటువంటి ఐఫోన్, అది కూడా బడ్జెట్ ఐఫోన్. యాపిల్ దృష్టిలో ఇది బడ్జెట్, మనకి బడ్జెట్ కాదు. బట్ ఐఫోన్ వాడాలి అనేటువంటి ఒక డ్రీమ్ ఉంటుంది చూసారా, వాళ్ళందరి డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ ఐఫోన్ SE 4 అయితే అఫీషియల్ గా యాపిల్ ఈ మంత్ లోనే, మోస్ట్లీ విత్ ఇన్ దిస్ వీక్ లోనే వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే, ఐఫోన్ SE 4 కన్నా గానీ మీకు ఐఫోన్ 16 ఏదైతే ఉందో మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది వచ్చిన తర్వాత ఇన్ఫాక్ట్ ఐఫోన్ 16 యొక్క సేల్స్ బూస్ట్ అవుతుందా లేదంటే గనక పడిపోతుందా అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్ SE 3 సిరీస్ తో పోల్చారు అన్నట్లయితే చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ ఈ మొబైల్ ఫోన్ లో రాబోతున్నాయి. వేర్ ప్రీవియస్లీ మీకు హోమ్ బటన్ అండ్ టచ్ ఐడిని మన ముందు తీసుకొచ్చారు. వేర్ ఈ ఫోన్ లో వచ్చేటప్పటికి అసలు టచ్ ఐడి ఉండదు, ఫుల్ స్క్రీన్ మనకు రావడంతో పాటుగా ఈవెన్ మనకి బాత్ టబ్ నాచ్ ని కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు, అలాంగ్ సైడ్ విత్ ఫేషియల్ ఐడి రికగ్నైజేషన్ తో సహా. సో ఇదొక హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ డిస్ప్లే పరంగా కూడా ప్రీవియస్లీ మనకి LCD డిస్ప్లేని మాత్రమే ఆఫర్ చేస్తున్నారు SE 3 లో. వేర్ ఇప్పుడు మీకు వచ్చేటప్పటికే OLED డిస్ప్లేని అయితే మన ముందు తీసుకొస్తున్నారు, సేమ్ 6.1 ఇంచెస్ కి సంబంధించినటువంటి స్క్రీన్ సైజ్ తో సహా. సో కాకపోతే ఇక్కడ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో సేమ్ 60 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మన ముందుకు రాబోతుంది, అలాంగ్ సైడ్ విత్ డాల్బీ విజన్. ఇలాంటి సపోర్ట్ అన్ని కూడా మనం వెరీ కామన్ గా అయితే చూస్తుంటాం. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, ఏదైతే ఐఫోన్ 16 లో మీరు చూసినటువంటి A18 బయానిక్ చిప్ ఉందో అదే A18 బయానిక్ చిప్ ని ఇందులో తీసుకొస్తున్నారు. ఎందుకంటే దీనిలో కూడా మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ దీంతో పాటుగా 8GB ఆఫ్ ర్యామ్. ఎస్, మీరు వింటుంది నిజమే. ఈవెన్ ఐఫోన్ 15 సిరీస్ లో కూడా మీకు వచ్చేటప్పటికి కేవలం 6GB ఆఫ్ ర్యామ్, వేర్ ఇందులో మీకు వచ్చేటప్పటికి 8GB ఆఫ్ ర్యామ్ తో పాటు బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 128GB వేరియంట్ తీసుకొస్తున్నారు. యాజ్ యూజువల్ గా మనకు 128GB కన్నా గానీ మినిమం 256GB ఉంటే యాప్స్ వీటన్నిటిని కూడా సీమ్లెస్ గా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, రేర్ ఒకే ఒక్క కెమెరా మనకు రావడం జరుగుతుంది. ఈ కెమెరా కూడా యాపిల్ ఫ్యూజన్ కెమెరాని, ఏదైతే ప్రీవియస్లీ ఐఫోన్ 16 లో కాదండి ఐఫోన్ 15 సిరీస్ లో ఉన్నటువంటి ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో అదే సెన్సార్ ని వీళ్ళు ఇందులో తీసుకొని రాబోతున్నారు. వేర్ ఇది మీకు ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ నార్మల్ తో పాటుగా పోర్ట్రేట్ కూడా సపోర్ట్ చేయటం, ఈవెన్ పోర్ట్రేట్ లో కూడా అప్ టు 2x దాకా మనకి జూమ్ సపోర్ట్ చేస్తుందంట. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనం ముందు తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ రేర్ అండ్ ఫ్రంట్ రెండింటిలో కూడా మీరు 4K 30 FPS ఆర్ 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ సైడ్ బాడీ అంతా కూడా మనకి బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్. ఇంకా చెప్పాలంటే ఐఫోన్ 16 లో ఏదైతే మనకి వర్టికల్ కెమెరా మాడ్యూల్ చూసారా, సేమ్ కైండ్ ఆఫ్ మాడ్యూల్, కాకపోతే ఒక కెమెరా తీసేసి బాక్సీ కైండ్ ఆఫ్ ఏదైతే ఐఫోన్ 16 సిరీస్ ఉందో సేమ్ అదే డిజైన్ తోటి మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో సహా IP68, 69 అనేది మనం వెరీ కామన్ గా అయితే చూస్తుంటాం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే, దీంట్లో మనకి Type-C కమ్యూనికేషన్ పోర్ట్ రాబోతుంది. ప్రీవియస్లీ లాగా యాపిల్ లైట్నింగ్ పోర్ట్ అయితే తీసుకొని రావట్లేదు. అండ్ కెమెరా కంట్రోల్ బటన్ ని కూడా ఈసారి ఇందులో ఇంక్లూడ్ చేయబోతున్నాం అని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఇది మాత్రం వచ్చింది అన్నట్లయితే సూపర్ క్రేజీ. ఆల్మోస్ట్ ఐఫోన్ 16 లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా మనం ఇందులో చూడొచ్చు అనే చెప్పొచ్చు. అండ్ వైర్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే, యాజ్ యూజువల్ మనకి 5G సపోర్ట్, అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై, eSIM సపోర్ట్ తో పాటు మనకి బ్లూటూత్ 5.3 టెక్నాలజీ అండ్ NFC, ఈవెన్ అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీ కూడా మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే, ఇందులో మీకు కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్స్ SE సిరీస్ కన్నా గానీ ఆల్మోస్ట్ 30% బెటర్ గా 3279 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొని రావడంతో పాటు వైర్ అంటే కేబుల్ ద్వారా మనకి 25 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. యాపిల్ ఈవెన్ ఐఫోన్ 16 Pro Max లో కూడా మనకి ఇవే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎస్, దీంట్లో మనకి మ్యాక్సేఫ్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అంటే వైర్లెస్లీ మనం ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఆల్మోస్ట్ కంపేర్ టు ప్రీవియస్ ఐఫోన్ SE 3 జనరేషన్ కన్నా గానీ SE 4 ఏదైతే ఆల్మోస్ట్ 2.5 years 3 years అవుతుంది. సో హ్యూజ్ అప్గ్రేడ్ తో మన ముందుకు వస్తుందని చెప్పొచ్చు. బేసిక్ గా ఈ ఐఫోన్ SE సిరీస్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ ఆఫ్ ద యూజర్స్ కూడా అందుబాటులో యాపిల్ యొక్క యూసేజ్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేయాలని చెప్పి యాపిల్ ఈ మోడల్ మన ముందు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్ గా దీని ప్రైసింగ్ గురించి కూడా మాట్లాడదాం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్స్ ప్రకారం ఇది $499. అంటే వీళ్ళ దృష్టిలో డాలర్ అంటే 100 రూపాయలతో సమానం కాబట్టి మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే మీకు 49,900 రూపాయలకి లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక కార్డ్ డిస్కౌంట్స్ ఇవన్నీ మనకు అదనంగా రావడం జరుగుతుంది. అయితే ఆల్మోస్ట్ 50,000 రూపాయలకి మనకి
ఐఫోన్ SE 4 రాబోతుంది. ఆల్మోస్ట్ మనకి 65 నుంచి 70,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి ఆల్రెడీ ఐఫోన్ 16 సిరీస్ అయితే విత్ కార్డ్ ఆఫర్స్ అలాగే ఆఫర్స్ లో దొరుకుతూ ఉంటాయి. నన్ను అడిగితే ఈ రెండిట్లో ఏ మొబైల్ ఫోన్ కొనటం బెస్ట్ అని అంటే, ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 50,000 రూపాయల లోపల ఉంటే గనక అక్కడతో ఆగిపోండి, ఐఫోన్ SE 4 తీసుకోండి. ఒకవేళ లేదు అన్నట్లయితే కనుక నన్ను అడిగితే ఐఫోన్ 16 మీకు బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉందని అంటాను. ఎందుకంటే ఇక్కడ బాట్ టాప్ నాచ్ వచ్చే దగ్గర ఇక్కడ వచ్చేటప్పటికి మనకి డైనమిక్ ఐలాండ్ రావడం జరుగుతుంది. అండ్ కెమెరా కంట్రోలర్ ఇందులో ఇస్తారా ఇవ్వరా అనేది తెలియదు, బట్ ఇందులో మన కెమెరా కంట్రోలర్ ఇవ్వడంతో పాటు మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంటుంది. ఈవెన్ స్పెషల్ ఆడియో అలాగే వీడియోని కూడా మీరు వేరే ఐఫోన్ 16 సిరీస్ లో అయితే షూట్ చేసుకోవచ్చు. వేరే స్పెషల్ ఆడియో లేదా వీడియో అయితే మీరు ఐఫోన్ SE 4 లో అయితే షూట్ చేసుకోలేరు. ఇక యాపిల్ ఇంటెలిజెన్స్ అలాగే బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలన్నట్టు 6.1 ఇంచెస్ లో ఏదైతే మీకు ఐఫోన్ 16 లో ఉన్నటువంటి హార్డ్వేర్ ఏదైతే ఉందో అదే ఇందులో ఒక కెమెరాని రిమూవ్ చేసేసి అలాగే డిస్ప్లేని కొంచెం డౌన్ గ్రేడ్ చేసి మన ముందు తీసుకొస్తుంటారు అంతే. సో నన్ను అడిగితే గనక నిజంగానే వీళ్ళు ఐఫోన్ SE 4 ఏదైతే ఉందో 50,000 రూపాయలు తెచ్చి ఇది సుమారుగా 65,000 నుంచి 70,000 రూపాయలు దొరుకుతుంది అన్నట్లయితే గనక ఇక్కడ మీకు ఒక 15,000 రూపాయల డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే గనక మీకు ఐఫోన్ 16 ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు SE 4 కన్నా గానీ. అండ్ అఫ్ కోర్స్ ఇది యాపిల్ iOS 18 తోటి మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. సో యాపిల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ఫీచర్స్ అన్ని మనం వెరీ కామన్ గా ఇందులో చూస్తాం. బట్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఈవెన్ నేను ఇక్కడ వాడుతున్నటువంటి ఐఫోన్ 16 Pro Max లో కూడా ఈవెన్ ChatGPT ఇంటిగ్రేట్ చేసినా గానీ వాడకం అనేది చాలా తక్కువ. నన్ను అడిగితే కనుక దీనికన్నా నాకు ఆండ్రాయిడ్ లో వీటి ఫీచర్స్ అంటే ఏ ఫీచర్స్ ఏవైతున్నాయో మచ్ మోర్ ఫార్ బెటర్ అని అనిపిస్తుంది. సో నన్ను అడిగితే లెట్స్ వెయిట్ ఫర్ ద ప్రైస్ వచ్చిన తర్వాత దాని గురించి మరిన్ని డీటెయిల్స్ గా మాట్లాడుకుందాం. అండ్ మీరేమనుకుంటున్నారు దీని ప్రైసింగ్ గురించి ఫీచర్స్ గురించి లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.